నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. గణేష్ చతుర్థి భారతదేశంలో ఇంతకంటే పెద్ద పండగ ఉండదు. ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు, భాషలకు అతీతంగా దేశమంతటా గణేష్ చతుర్థి జరుపుకుంటారు. గణేష్ చతుర్థి వచ్చిందంటే భారతదేశంలోని ప్రతి వీధి గణేష్ మండపాలతో కలకలలాడుతుంది. 9 రోజుల పాటు గణేశుడిని పూజించిన తర్వాత అట్టహాసంగా జరిగే గణేష్ నిమజ్జనం ప్రపంచంలో ఇంకెక్కడా ఇలాంటి వేడుకను చూడలేం. అంత ఘనంగా జరుగుతుంది. అయితే హిందువులు గణపతిని అంత ఇష్టంగా పూజించడం ముస్లింలకు ఎందుకు నచ్చదు? తరచుగా గణేష్ మండపాలపై ముస్లింలు ఎందుకు దాడులు చేస్తుంటారు? తాజాగా మొన్ననే గుజరాత్లో సూరత్లో గణేష్ మండపంపై ముస్లింల రాళ్ల దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి కూడా. కానీ వాటి గురించి పెద్దగా చర్చ జరగదు, సున్నితమైన అంశం కాబట్టి. ఇలాంటి వార్తలను ఎక్కడికక్కడే ఆపేస్తారు. కానీ ఇదేమీ కొత్త కాదు. అయితే దీని వెనుక ఓ చిన్న కథ ఉంది. అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. 1893లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ దేశం మొత్తం వీధి వీధికి గణేష్ మండపాలను పెట్టాలని పిలుపునిచ్చాడు. తిలక్ ఇలా పిలుపునివ్వటానికి కారణం ఏమిటి? అంతకుముందు గణేష్ మండపంపై ముస్లింలు దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేయటమే. హిందువుల పండగలపైన, హిందువుల దేవుళ్ళపైన ముస్లింలకు ఉన్న ద్వేషానికి ధీటుగా బదులు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆనాడు బాలగంగాధర్ తిలక్ దేశం మొత్తం ప్రతి వీధికి గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చి భారతదేశంలోని హిందువులను ఐక్యం చేసే ప్రయత్నం చేశాడు. తిలక్ పిలుపునకు దేశం మొత్తం స్పందించింది. ఆయన పిలుపునందుకున్న భారతదేశ యువత వీధి వీధిన గణేష్ మండపాలను ఏర్పాటు చేసి హిందువుల శక్తిని చాటారు. ఆ తర్వాత ముస్లింలు హిందూ దేవాలయాలపైన, గణేష్ మండపాలపైన దాడులు చేయడం చాలా వరకు తగ్గింది. కానీ ఇప్పటికీ ఆ సంస్కృతి ముస్లింలు కొనసాగిస్తూనే ఉన్నారు. సరిగ్గా ఆగస్టు 11, 1893న ముంబైలోని పైధోని అనే ప్రాంతంలోని హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న గణేష్ మండపంపై పెద్ద ఎత్తున ముస్లింలు ఒక్కటై దాడి చేశారు. అంతకుముందు కూడా ఇలాంటి దాడులు జరిగిన ఇదే చరిత్రలో అతిపెద్ద దాడిగా విశ్లేషకులు పేర్కొంటారు. అంతకుముందు అంటే జూలై 25, 1893లో అంటే ఇంతకు ముందు చెప్పుకున్న దాడి జరిగిన 15 రోజుల ముందు మొహర్రం పండగ రోజున హిందూ దేవాలయమైన సోమనాథ్ ఆలయంపై ముస్లింలు దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు. సోమనాథ్ అల్లర్లుగా చెప్పబడే ఈ ఘటన తర్వాత దాడికి బాధ్యులైన ముస్లింలను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తిరగబడినందుకు కొంతమంది హిందువులను కూడా జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న ముస్లింలను విడిపించటానికి కోర్టు ఖర్చుల కోసం సోమనాథ్లోని ముస్లింలు ముంబైకి వెళ్ళి వేరే ముస్లింల నుంచి డొనేషన్లు వసూలు చేయడం, ఇందుకు సమాధానంగా గుజరాతీ హిందువులు ముంబై హిందువుల నుంచి డొనేషన్ల వసూలు చేయడం అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ తర్వాత 1895లో ముస్లింలు ఏకంగా గణేష్ నిమజ్జన యాత్రపైనే దాడి చేయడం, ఈ దాడులు చరిత్రలో చెరిగిపోని మరక. ముంబైలోని ధూలియా అనే ప్రాంతంలో పంజారా నదిలో గణేష్ నిమజ్జనానికి యాత్రగా వెళ్తున్న వారిపై ముస్లింలు దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడికి ప్రతిగా హిందువులు దాడి జరిగిన చోటనే వినాయకుడికి దేవాలయం నిర్మించారు. ఇలాంటి ఘటనల తర్వాత లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుతో ధూలియా నివాసి మరియు స్వాతంత్ర సమరయోధుడు అయిన కంబిటే గురూజీ అనే వ్యక్తి గణేష్ మంటపాల ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశాడు. ఏకంగా మసీదుల ముందు నుంచే గణేష్ నిమజ్జనం ర్యాలీలు చేయడంతో ముస్లింలలో ఆవేశం మరింత భగ్గుమంది. మసీదుల ముందు నుంచి గణేష్ నిమజ్జన యాత్ర చేయడంతో ముస్లింలు యాత్రపై దాడి చేశారు. ఆ సమయంలో విపరీతంగా హింస జరగడంతో బ్రిటిష్ పోలీసులు అల్లరిమూకలపై కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన గణేశుడి దేవాలయమైన ధూలియా గణేశుడి దేవాలయం ఆ తర్వాత కూనీ గణపతిగా, ఆ మసీదుకు కూనీ మసీదుగా పేరు పడిపోయింది. ఇంకా చెప్పుకుంటూ పోతే గణేష్ మండపాలపై ముస్లింల దాడులు, అందుకు ప్రతిగా హిందువుల దాడులు, ఇలా చాలా చాలా పెద్ద చరిత్రనే ఉంది. ఒక్క ముంబైలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కూడా. అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే దాడులు అనేది మొదలుపెట్టింది ముస్లింలే. తమ స్వార్థ రాజకీయం కోసం కొంతమంది రాజకీయ నాయకుల కుట్రలకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఇది ఎప్పటికీ ఆగుతుందో ఆ గణేశుడికే తెలియాలి. జై భారత్, జై హింద్.